అనకాపల్లి జిల్లాలో బాలుడి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నాటు తుపాకీ పేలడంతో కౌశిక్ అనే బాలుడు మృతి చెందినట్లు గుర్తించారు. ఇక ఈ ఘటన ఏటికొప్పాకలోని పోలవరం కెనాలు సమీపంలో చోటు చేసుకుంది. కొండ దిగువన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాలుడు మృతి చెందిన విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని నీటిలో శుభ్రం చేసి దుప్పలో పడేసినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు గంట పాటు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక లాస్ట్కి ఎవరో కూడా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో బాలుడి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నాటు తుపాకీ పేలడంతో కౌశిక్ అనే బాలుడు మృతి చెందినట్టు గుర్తించారు. ఇక ఈ ఘటన ఏటికొప్పాకలోని పోలవరం కెనాల్ సమీపంలో చోటు చేసుకుంది. కొండ దిగువన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాలుడు మృతి చెందిన విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపై గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని నీటితో శుభ్రం చేసి తుప్పలో పడేసినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు గంట పాటు మృతదేహం కోసం గాలింపు చేశారు. ఇక చివరికైతే గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో బాలుడి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అయితే నాటు తుపాకీ పేలడంతోనే కౌశిక్ అనే బాలుడు మృతి చెందినట్లు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్, గుడ్ మార్నింగ్. అనకాపల్లి జిల్లాలో దారుణమైనటువంటి ఘటన జరిగింది. యలమంచిలి నియోజకవర్గంలోని మండలం ఏటుకొప్పాక ఒక పేరుగాంచినటువంటి గ్రామము పోలవరం కాలువ సమీపంలోని కొండ దిగువన ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో కొండ దిగువ సమయంలోని ఒక 8 మంది బాలురుల వరకు కూడా వాళ్ళు కొండ మీదకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. ఆ కొండ దిగువన వెళ్ళి ఆటలాడుకోవడానిక లేకపోతే చెరువుకు అని చెప్పేసి వెళ్తున్నారు. కానీ వెళ్ళిన తర్వాత ఆ బాలుడికి అందులో ఉన్నటువంటి నాటు తుపాకీ గన్ లైసెన్స్ ఒక పెద్ద ఆయనకి ఒక గ్రామంలోనే కచ్చింకోట సూరుబాబు అనే ఆయనకి ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఏదైతే ఉన్నదో ఆ నాటు తుపాకీకి సంబంధించినటువంటి ఆ లైసెన్స్ హోల్డర్ ఏదైతే ఉన్నారో ఆ లైసెన్స్ హోల్డర్ నుంచి జరిగినటువంటి సమాచారం ఏంటంటే పూర్తిగా వీళ్ళు ఒక వేటకి వెళ్ళారు. అందులో 2 పెద్దవాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది, కానీ బయటికి రావట్లేదు. ఇప్పటికే పోలీసులు కూడా దాని మీద ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. కానీ ఆ కొండ దిగువన ఉన్నటువంటి తుప్పల్లో మాత్రం బాలుడి మృతదేహం కనబడింది. ఆ బాలుడి మృతదేహం సంబంధించినటువంటి ఆ రక్త మడుగులు కానీ ఇవన్నీ కూడా తుడిచినట్టు కూడా ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. ఇది తుని ఏరియాకి చెందినటువంటి ఆడారి కౌశిక్ అనే పేరు మీద ఈ ఏదైతే పోలీసులు గుర్తించారు అది గన్ను విషయంలోని ఆ ఏటికొప్పాకలోని పెదనాన్న వద్ద ఉండి చదువుకుంటున్నటువంటి కౌశిక్ ఈ సందర్భంగా ఇట్లా వచ్చి ఆవుతయ్యి వెళ్ళిపోయాడని చెప్పి తెలుస్తున్నది. ఇది కేవలం చంపేయడానికి కారణం, చంపేశారా, హత్యనా, ఆత్మహత్యనా లేదు అనుకుంటే చంపేశారా అంటే అది ఇంకా తెలియాల్సి కానీ వీళ్ళు వేటకెళ్లారని తెలుస్తున్నది. ఆడుకొని చేశారా ఏంటనేది ఇంకా వీటి మీద విచారణ అయితే కొనసాగుతున్నది. అప్పటికే పోలీసులు సమాచారం రావడంతో ముందు తుప్పల పైన ఉన్నటువంటి గట్టు మీద ఉన్నటువంటి మృతదేహం మళ్ళీ గట్టు మీద నుంచి తుప్పల్లోకి ఎట్లా జారింది అనేది కూడా కొంచెం ఆరా తీస్తూ ఉన్నారు. ఆ ఆరా తీస్తున్న సమయంలోనే ఎవరైతే చనిపోయినటువంటి బాలుడి వయసు కూడా 13 సంవత్సరాలుగా గుర్తించడం జరిగింది. ఈ రక్త మడుగులో ఉండి పడి ఉన్నటువంటి బాలుడు అప్పటికే చనిపోయినట్టు కూడా పోలీసులు గుర్తించారు. కానీ ఏదైతే జరిగినటువంటి ఈ విషయం మీద మాత్రం ఇప్పటికే యలమంచిలి రూరల్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అది దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఏటికొప్పాకలో జరిగినటువంటి ఈ ఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇది హత్యన, ఆత్మహత్యన, చంపేశారా, చంపబడ్డారా అనే కోణంలోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్, రైట్. థ్యాంక్ యూ శ్రీను. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.